ఇలా గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా బనకచెర్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీలాంటి తెలంగాణ వాదులు చాలా మంది, మీరు ఇంజనీర్గానే కాకుండా తెలంగాణ వాది కూడా కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. వృధా జలాలనే వాడుకుంటాము అని వాళ్ళు అంటున్నారు కదా, అట్లా వృధా జలాలనే వాడుకుంటున్నప్పుడు తెలంగాణకు ఎట్లా నష్టమైతే సార్? మీలాంటి వాళ్ళు దానివల్ల తెలంగాణకు నష్టమవుతుంది అంటారు. చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్న లాజిక్ కొంత చూస్తే నిజమే కదా, మనం వాడుకొని నీళ్ళే కదా, కింది పోతున్నాయి కదా, వాళ్ళు వినియోగించుకుంటానంటే మనకెందుకు అభ్యంతరం అనే ఒక ఆలోచన అందరికీ రావచ్చు. దానిలో వాస్తవం ఉంది కదా అనిపిస్తుంది. కానీ మనకి కొంచెం లోతుగా దాన్ని విశ్లేషిస్తే కనుక అది మనకు ప్రత్యక్షంగా ఏ రకంగానూ ఇబ్బంది కలిగించని విషయం అయినా కూడా మన హక్కులకు సంబంధించిన విషయంలో అది ప్రభావితం కలగజేస్తుంది. ఎందుకు కలగజేస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే గోదావరి ట్రిబ్యునల్ వేయమని ఒక అప్లికేషన్ పెట్టింది సెక్షన్ 3 కింద. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ కింద సెక్షన్ 3 కింద మనం ఎట్లయితే కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని చెప్పి మనం తెలంగాణ రాగానే పెట్టుకున్నామో, 2 రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలని చెప్పి, అట్టనే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ గోదావరి ట్రిబ్యునల్ వేయమని అప్లికేషన్ పెట్టుకున్నది. సో అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న సమయంలో వాళ్ళు ఇప్పుడు 200 టీఎంసీల డైవర్షన్కి సంబంధించిన గోదావరి డైవర్షన్కి సంబంధించిన ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసేస్తే గోదావరి ట్రిబ్యునల్ ముందర వాళ్ళు క్లెయిమ్ పెట్టుకుంటారు, మా ప్రాజెక్ట్ ఆల్రెడీ గ్రౌండ్ అయింది, మేము దాని మీద 8,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసాము, మాకు 200 టీఎంసీలు మాకు కేటాయించండి అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ పెట్టుకుంటారు. సో మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే 968 టీఎంసీల నీటి కేటాయింపులు మనకు ఉన్నాయి. సో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 968 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకోవడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ తయారు చేసింది. మన ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే గోదావరి నది మీద, గోదావరి నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 750 కిలోమీటర్ల ప్రవాహం లెంత్. అది 750 కిలోమీటర్ల లెంత్లో రెండే అండి. ఒకటి పైన తల దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, తోక దగ్గర ధవళేశ్వరం బ్యారేజ్. ఈ మధ్యలో ఎక్కడ కూడా ఒక బ్యారేజ్ లేదు, ఒక అడ్డుకట్ట లేదు అసలు. అంటే తెలంగాణలో గోదావరి నీళ్ళు ఆగద్దు అనే లక్ష్యంతో వాళ్ళు ఎక్కడ కూడా ప్రాజెక్టు కట్టలేదండి. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ కట్టలేదు. మధ్యలో జలయజ్ఞంలో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, కానీ అది కూడా పూర్తి చేయలేదు వాళ్ళు. అది కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాతనే పూర్తయింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి గోదావరి మీద మనం లెక్క కడితే, ఎస్ఆర్ఎస్పి కింద సదర్మాట్ బ్యారేజ్ వచ్చింది, సదర్మాట్ బ్యారేజ్ కింద ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లి కింద సుందిళ్ళ కింద అన్నారం కింద మేడిగడ్డ కింద సమక బ్యారేజ్ కింద సీతమ్మ సాగర్. ఇన్ని ప్రాజెక్టులు మనం గోదావరి మీద కట్టుకుంటున్నాం. అట్లనే గోదావరి ఉపనదుల మీద ఎక్కడెక్కడైతే మనకు పెండింగ్ ప్రాజెక్టులు, మీడియం ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. కొమరంభీం లాంటివి అవన్నీ పూర్తి చేసుకున్నాం. లిఫ్టిగేషన్స్ అన్ని పూర్తి చేసుకున్నాం. తర్వాత వీటన్నిటికీ అనుమతుల కోసం డిపిఆర్ సమర్పించినాం. ఒక్క సమ్మక్క సాగర్ తప్పితే అన్నీ వచ్చినాయి. మొన్న రీసెంట్గా మీరు అన్నట్టు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సీతమ్మ సాగర్ కూడా వచ్చేసింది. సో సమ్మక్క సాగర్ ఇంకా రావాల్సి ఉంది. సో ఇవన్నీ సాధిస్తే కనుక మనకు 968 టీఎంసీల నీటి మీద హక్కు ఏర్పడుతుంది. సో ఈ హక్కు మనం స్థిరపరచుకోక ముందే వాళ్ళు అక్కడ 200 టీఎంసీకి సంబంధించిన నీటి ప్రాజెక్ట్ని వాళ్ళు గ్రౌండ్ చేసుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం సహాయంతో దాని మీద క్లెయిమ్ వాళ్ళు పెట్టుకుంటారు. ఆ క్లెయిమ్ మనం వ్యతిరేకించలేము. కాబట్టి తప్పనిసరిగా అడగాల్సి ఉంటుంది, దాని మీద మనం మాట్లాడవలసి ఉంటుంది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎక్కడైతే గోదావరి నీటిని కృష్ణా బేసిన్కి తరలిస్తారో ఆ తరలించిన నీటిలో కృష్ణాలో మనం వాటా అడగవచ్చు. అవి మనం వాడుకునే నీళ్ళు వాస్తవమే, కానీ 200 టీఎంసీలు వాళ్ళు తీసుకుపోతున్నప్పుడు మరి కృష్ణాలో మాకు ఎంత వాటా వస్తుంది అది అడగాలి. ట్రిబ్యునల్ అవార్డు ఉంది అది. ఇప్పుడు పోలవరం నుంచి 80 టీఎంసీలు తరలించిపోవడానికి రైట్ కెనాల్ తవ్వుకున్నారు కదా, దాంట్లో 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్రానికి. ఆ 45 టీఎంసీ ఎక్కడ వాడాలి? నాగార్జున సాగర్ ఎగువన వాడాలి, స్పష్టంగా రాసి ఉన్నది. నాగార్జున విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన ఎవరున్నారు? తెలంగాణ ఉన్నది. కాబట్టి 45 టీఎంసీలు మనం క్లెయిమ్ చేస్తున్నాం. ఇప్పుడు ట్రిబ్యునల్లో అది ఉంది. ఆ నీటిని పాలమూరు రంగారెడ్డికి మనం కేటాయించుకున్నాం. అట్లనే ఈ 80 టీఎంసీలకు మించి ఇంకా మన వాళ్ళు కృష్ణా బేసిన్కి తరలిస్తే కనుక గోదావరి నుంచి ఆ నీటిలో కూడా వాటా అడగవచ్చు, అప్పర్ స్టేట్స్ అడగవచ్చు అనేది ట్రిబ్యునల్ రాసింది. సో ఇప్పుడు 200 టీఎంసీలు వాళ్ళు తరలిస్తున్నప్పుడు కృష్ణాలో నాకు ఎంత ఇస్తాం అనేది వాటా అనేది అడగాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ వహించకపోతే మనం గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు మనం హక్కులు కోల్పోతాం. సో ఈ హక్కులకు సంబంధించిన స్పృహ మనకు ఉండకపోతే అది చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్లో మాయాజాలంలో పడిపోయి పోనీరాదు మనకేం మనం వాడుకొని నీళ్ళు కదా అని అనుకుంటాం. కానీ రేపు మనకు భవిష్యత్తులో ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు మన నీటి వాటాలకు సంబంధించిన విషయం చర్చకు వచ్చినప్పుడు దాని ప్రభావం మన క్లెయిమ్స్ మీద ఉంటుంది. ఇది గమనంలోకి పెట్టుకోవాల్సిన అవసరం. రెండోది, వాళ్ళు తీసుకుపోతున్న నీళ్ళకి ప్రత్యామ్నాయంగా కృష్ణాలో మన వాటాని అడగాల్సి ఉంటుంది. ఈ రెండు విషయాలు
తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని అడగాలి, వాళ్ళు చంద్రబాబు నాయుడు అడగాలి. అడిగిన తర్వాత ఆ విషయాల మీద క్లారిటీ వచ్చిన తర్వాతనే దాని మీద మన వైఖరిని వెల్లడించాల్సి ఉంటుంది. అంతే తప్ప గుడ్డిగా ప్రాజెక్ట్ని మనం సమర్థించి మనకు వాడుకొని నీళ్ళు కదా పంపిస్తే ఏమవుతుంది, వాళ్ళు వాడుకుంటే ఏమవుతుంది అనే ఆర్గ్యుమెంట్తో మనం పోయితే భవిష్యత్తులో నష్టపోతాం. మన హక్కులకు భంగకరంగా పరిణమించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. తెలంగాణ సమాజం గమనంలో పెట్టుకోవాలి, మన మేధావులు గమనంలో పెట్టుకోవాలి, మన ప్రభుత్వాన్ని నిలదీయాలి. విషయం మీద కృష్ణాలో దానికి సంబంధించిన వాటా అడగాలి. అడిగిన తర్వాత మనం మన వైఖరిని వెల్లడి చేయాలి, సమ్మతించడమా లేదా అనే విషయం. కానీ ఆ దిశగా ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది కదా. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచే నిన్న ప్రధానమంత్రి దాని మీద రివ్యూ చేసింది కదా. ప్రధానమంత్రి స్వయంగా కూర్చొని 4 రాష్ట్రాల ముఖ్యమంత్రితో రివ్యూ చేసినట్టు పత్రికలు రాసినాయి. పోలవరం ప్రాజెక్ట్ మీద రివ్యూ చేశాడు. అందులో ఇది కూడా చర్చకు వచ్చి ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళు దానికి ఫండింగ్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్ కూడా చేస్తున్నారు. కాబట్టి రేపటి నాడు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పడితే కనుక మన నీటి హక్కులకు సంబంధించిన అంశాల మీద అది ప్రభావం చూపించకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. అవి తీసుకుపోయినందువల్ల మనం కృష్ణాలో వాటాని సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది, కృష్ణాలో వాటాని పొందవలసిన అవసరం ఉన్నది. దాని మీద ఇప్పటి నుంచి మనం ప్రశ్నలు వేస్తూ పోవాలి. అది సంగతి. మీరు ఇందాక సీతారామ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడారు కాబట్టి ఆ ఎత్తిపోతల పథకంకి నీటి వాటాన్ని సాధించడమని ఈ గవర్నమెంట్ చెప్తుంది కదా, అందులో నిజం ఎంత సార్? అంతకుముందే వచ్చింది అని అంటారు కదా. అన్ని రకాల నేనే కదా దాన్ని పర్సూ చేసింది. అవును, అందుకే ఆ ఇంటర్ స్టేట్ ఆస్పెక్ట్స్ని కేసీఆర్ గారు నాకు అప్పచెప్పినప్పుడు నేనే వాటిని ఢిల్లీకి వెళ్ళి పర్సూ చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. కాబట్టి ప్రత్యక్షంగా అక్కడ జరిగిన వ్యవహారాలు నాకు తెలుసు. కాబట్టి ఈ అధికారం మార్పిడి జరగకంటే ముందే అన్ని రకాల అనుమతులు సాధించి ఉన్నాం మేము. ఒక్క టీఎస్సీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించిన అనుమతి ఒక్కటే మిగిలి ఉంది, అది వీళ్ళు సాధించారు. అది మనకు అధికారం కోల్పోవడం వల్ల దాని పర్షన్స్ సరిగా జరగకపోవడం చేత అది అట్లా పెండింగ్లో పడిపోయింది. కానీ ఒకవేళ ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలో వచ్చిందంటే ఆ రోజుల్లోనే మనం దానికి టీఎస్సీ అనుమతి కూడా సాధించి ఉండేవాళ్ళం. అది జరగలేదు కాబట్టి వీళ్ళు అల్టిమేట్గా దాన్ని ప్రయత్నాలు చేసి మొత్తం మీద దాన్ని సాధించుకొచ్చిండ్రు. కానీ టీఎస్సీ జరిగింది, వాళ్ళ హయాంలో జరిగింది తప్ప వాళ్ళ కృషి దాని వెనుక నేను లేదని అనను. కానీ అంతకు మించిన కృషి అన్ని రకాల అనుమతులు సాధించింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం సాధించిన తర్వాత చివరిది అయితే అల్టిమేట్ టీఎస్సీ ఉంటుందో అది మాత్రమే వాళ్ళ హయాంలో సాధ్యమైంది. దాని వెనుక ఉన్న కృషి మనం విస్మరించలేం కదా. టీఎస్సీ దాకా రావాలంటే ఎన్ని డైరెక్టర్ల నుంచి మనం క్లియరెన్సులు తీసుకోవాలండి, ఎన్ని డైరెక్టర్ల నుంచి క్లియరెన్సులు తీసుకోవాలి. అవన్నీ సాధించిన తర్వాత టీఎస్సీ వీళ్ళు సాధించింది అది అల్టిమేట్ అయినా కూడా దాని వెనుక కృషి కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని మనం విస్మరించడానికి లేదు. అది లేకుండా టీఎస్సీ లేదు ఇంకా.